యేసుక్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. క్షమించే మనసు నీకున్నదా? శత్రువుని సైతము క్షమించే, క్షమాపణ ఇచ్చే మనసు అనేది నీకుందా? ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఈ మాటలు వింటున్న నీవు కక్ష, నిన్ను ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నిన్ను శిరసూపు చూశారో, ఎవరైతే నిన్ను తక్కువ చూశారో, ఎవరైతే నిన్ను మాటలు పొడుస్తున్నారో, ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, వారందరినీ క్షమించే మనసు నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన బోధ, మిమ్మల్ని బాధ పెట్టి వారిని క్షమించుడు అన్నాడు. కానీ కక్ష, కార్పణ్య, ఈర్ష్య, ద్వేష, పగ, అసూయ వారిని దూషించే రీతిగా ఆయన మాట్లాడలేదండి. సిలువలో దొంగని సైతము దేవుడు క్షమించి పరలోకానికి, రాజ్యానికి వారసుడుగా మార్చాడు. అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ క్షమించే బోధ, ప్రేమించే బోధ, ఆదరించే బోధ, కనికరించే బోధ, దయ చూపించే బోధ ఆయనది. అలాంటి ప్రేమ, కనికరము కలిగిన బోధ నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవగల దేవ, అయా, శత్రువును సైతం క్షమించే మనసును ఆయన మా అందరికి నువ్వు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.